హాయ్ ఫ్రెండ్స్, అందరం రెడీ అయిపోయినాం. డే 2 ఈరోజు పొద్దున 6 గంటల లేచి తొందరగా రెడీ అయిపోయినాం. ఆల్రెడీ ఇప్పుడు టైం చూస్తే 8:30 అట్లా అవుతా ఉంది. అదే ఇక్కడ కొండపైన పాప వినాశనం, ఆకాశగంగా, తర్వాత రకరకాల ప్లేసెస్ ఉంటాయి, జపాలి. సో ఇవన్నీ పోదామని చెప్పేసి అనుకుంటున్నాం. ఆల్రెడీ చూసినాము, కానీ ఇప్పుడు ఉండి ఏం చేయలేము కదా. అదే జపాలి చూడలేదు, అది చూద్దాం. మిగతా కూడా చూద్దాం. చూడాలి కదా మరి, వాటి ఏం చేస్తాం కదా. ఇప్పుడే ఒక వెహికల్ మాట్లాడుకున్నాము. దాదాపు 2000 రూపాయలు అడిగింది ఆయన. జపాలి ఒక 3 శ్రీవారి పాదాలు, ఏదో చక్ర తీర్థం, ఇంకేదో ప్లేస్ చెప్పిండు. ఆ 3ంటికి దీనికి కలిపి 2000 రూపాయలు అడిగాడు. కానీ మేము 200 ఇస్తానన్నాను. సో మొత్తానికి మాట్లాడుకొని ఎక్కేసినాం. ముందుగా వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది చూస్తే ఇక్కడ అంతా షాపింగ్ అంతా ఇలా ఉంది. వేణుగోపాల స్వామి టెంపుల్ ఇది. यही है क्या? हाँ यही। बोले बहुत दूर है ना, बहुत लंबा जाना पड़ेगा। हाँ अपने तो बोलेगा तो वो आधा आकार अंदर का बोला था। मैं तो पास में बोल रहा हूँ। ఇప్పుడే వేణుగోపాల స్వామి దర్శనం చేసుకొని మా వాడు టిఫిన్ చేసి రాగాడు. డ్రైవర్ మంజునాథ్ చాలా బాగున్నాడు, మంచి అన్ని బాగా చెప్తున్నాడు. సో ఫస్ట్ టైం జపాలి పోతున్నాం. ఇదివరకు ఎప్పుడు వచ్చినా మేము జపాలి చూడలేదు. ఏమన్నా బయట చూసినాం కానీ ఈసారి ఫస్ట్ టైం జపాలికి వెళ్తున్నాం. చూద్దాం ఎట్లుంటుందో. సో హనుమాన్ టెంపుల్ కమాన్ ఇది. జపాలి స్టార్ట్ అయినాం ఇప్పుడే. వెహికల్ అతను ఇక్కడ దించిండు. సో దాదాపు 500 మెట్లు ఉంటాయంట ఇక్కడ నుంచి. చూడండి చుట్టూ ఉంది, ఎట్లా ఉంది చూడండి గుట్టపైన వాతావరణం. అసలు మామూలుగా లేదు. ఎండ కొడుతున్నా చల్లగా ఉంది. చెట్లు వనం బాగుంది. ఇంత ఎండాకాలమైనా కానీ పర్లేదు, బాగుంది. చెట్లు వనం బాగుంది. సో దాదాపు మెట్లు చాలా ఎక్కువనే ఉంటాయంట. చెట్లు బాగున్నాయి. చూద్దాం. చాలాసార్లు వచ్చిన జపాలికి ఎప్పుడు పోలేదు, ఫస్ట్ టైం చూద్దాం. కాలు నొప్పులోనే నేను రాను, మీరే పోండి అంది. సరే అని చెప్పేసి మేము వెళ్తున్నాం. ఎక్కడ చూసినా ఇట్లా రాళ్ళని ఇట్లా పేర్చిర్రు ఒకదాని ఒకటి. ఎందుకు పేర్చిర్రు అని అడిగితే అంతే, కాదు ఏదో ఇల్లు కట్టడానికి, ఇల్లు కట్టాలని కోరుకున్న వాళ్ళు ఇట్లా పేరుస్తారంట. వాళ్ళు అంటారు, మరి మనకు తెలియదు. అన్ని ప్లేస్లలో అట్లనే ఉంది. దాదాపు దగ్గరికి వచ్చేసినట్టున్నాం. కొండలు చూడండి, అసలు ఏంది కొండలు, వాతావరణం అసలు బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ తాత ఉన్నాడు, గాంధీ తాత. దాదాపు దగ్గర దాకా వచ్చేసినట్టున్నాం. ఏ కోతి ఇది చూడండి, ఉడత జాతి రకం ఉన్నట్టుంది. దానికి ఏదైనా ఇస్తే తీసుకుంటుంది. వీళ్ళేమో కుడికిచ్చారు, కుడక తీసుకున్నదే చూడండి ఎట్లా తింటుంది అది. దీని పేరేందో తెలియదు కానీ భలే ఉంది. ఈ వెదురు బొంగులు చూడండి ఇక్కడ ఎంత దొడ్డుగా ఉన్నాయి అవి. మళ్ళీ ఒక్కొక్కటి దాదాపు ఒక 50 మీటర్ల పొడుగు ఉంది ఒక్కొక్క కట్టె. 50 నుంచి 60 మీటర్ల పొడవు. అన్ని మొత్తం వెదురు బొంగులే. ఎంత గుంపుగా పెట్టింది అది. జపాలి దగ్గరికి వచ్చేసినాం. 5 నిమిషాలు అక్కడ ఉంటాం. ఇంకా చూద్దాం.
టెంపుల్ ఇక్కడే ఉంది. ఇల్లు కడితే ఏం బతామేమో ఇల్లు కడదామంటాను. ఇల్లు కడితే ఉంటావా? సంబంధం ఉండదు, ఏముండదు. చెప్పాలి. కోనేరులో నీళ్ళు ఉన్నట్టున్నాయి. కొబ్బరికాయ తీసుకోండి హనుమాన్ టెంపుల్ అర్చన చేయించుకోండి. నీళ్ళు ఉన్నాయి కదా, కానీ బాగాలేదు. కాదు అంటే చెట్టుకి ఎట్లా అయ్యిందో దేవుడు చెట్టును దేవుడు ఎంత బాగుంది కదా, ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. ఇది జపాలి టెంపుల్, హనుమాన్ టెంపుల్ చాలా బాగుంది. ఇక్కడ వ్యూస్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అసలు మీరు ఎప్పుడైనా సరే వస్తే ఖచ్చితంగా ఇక్కడ దగ్గర రండి, దర్శనం చేసుకోండి, మిస్ చేసుకోకండి. ఆకాశంగా పాప వినాశనము అవన్నీ రెగ్యులర్గా అయిపోయినాయి, కానీ ఇక్కడ జపాలి మాత్రం అసలు ఎక్సలెంట్. రెండే కాలం మీద ఉండి ఎట్లా తింటుంది చూసినా, అది ఓన్లీ 2 legs పైన ఆగింది. అది ప్రసాదం చాలా బాగుంది, లివర్ పెట్టినారు. మంకీస్ చూడు ఎన్ని ఉన్నాయో, చెరిగా అక్కడ ఒక చీర కప్పుకుందాం. ఇక్కడ ఎవరిని ఏమంటలే దేవర్ చెప్పాలి. బాగుంది, ఎప్పుడు వచ్చినా దర్శనం మిస్ చేసుకోకండి. పైన ఆకాశంగా పాప వినాశనము అవన్నీ చెప్పి మనల్ని మిస్గైడ్ చేస్తారు. జపాలికి వెళ్తే లేట్ అవుతుందని వాళ్ళ ఉద్దేశము, కానీ జపాలికి వస్తేనే చాలా బాగుంది. ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంది, కోనేరు ఉంది, మంచి పూజలు చేస్తారు, చాలా బాగుంది. జస్ట్ ఇప్పుడే చెప్పాలి, దర్శనం అయిపోయింది. నెక్స్ట్ మనం శ్రీవారి పాదాల దగ్గర పోతున్నాం. శ్రీవారి పాదాల తర్వాత శిలాదూరం నుంచి ఇక్కడికి వెళ్తాం. 3 రూట్లో ఉంటాయి, ఆ 3 దగ్గరికి వెళ్తున్నాం. చూద్దాం. శ్రీవారి పాదాల దగ్గరికి ఇప్పుడే వచ్చినాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, శ్రీవారు వచ్చి మొదటిసారి ఇక్కడే ఆగి తను చుట్టూ చూసుకున్న తర్వాత ఎక్కడైతే ఇప్పుడు కొలువై ఉన్నాడో ఆ ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు అని చెప్పేసి అంటుంటారు. నాకు పూర్తిగా తెలియదు, కానీ తెలిసినంత వరకు అది కరెక్ట్. ఇక్కడ చూస్తే చూడండి, మంది చాలా ఉన్నారు. చెట్లు అయితే చాలా బాగున్నాయి, చల్లగా ఉంది. ఎక్స్ట్రా గీనే కదా. ఇక్కడ నుంచి మనకి వెంకటేశ్వర స్వామి సన్నిధి మొత్తం కనబడుతుంది. అన్నీ కూడా కంపార్ట్మెంట్. ఇది తిరుమల టోటల్.
ఉండండి ఉండండి. తిరిగి వచ్చింది. శిలాతోరణం ఇంకోటి చక్రతీర్థం, రెండు కూడా అయిపోయినాయి దర్శనాలు. ఎండగా వస్తుంది కదా, 12 అవుతుంది, ఆకలి అవుతుంది, ఇక ఎనర్జీ అయిపోయింది మ్యాక్సిమం. సో అటు వెళ్ళి అన్నదాన సత్రంకి వెళ్ళి మళ్ళీ అన్నం తినేసి రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోవాలి. ఓకే, ఇది వచ్చేసి శిలాతోరణము. మేము వెళ్తున్నప్పుడు చూసినాము, రిటర్న్లో తీస్తున్నాయి. ఇది చాలా మంది ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారు. శిలాతోరణం అంటే ఇగో ఇది. చెట్టు చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది. ఇదిగో ఇది వచ్చేసి తరిగొప్పుల వెంగమాంబ అన్నదాన సత్రము. ఈరోజు 2వ రోజు, మధ్యాహ్నం పూట మళ్ళీ భోజనం చేయడానికి వచ్చినాము. సో ఇంత బ్రహ్మాండంగా ఉంటుంది అంటే ఇందులో ప్రసాదం చాలా బాగుంటుంది. ఏ దేవాలయం పోయినా ఇంతగానం కనపడదు. అదేందో తిరుపతి ఏదైనా దొరుకుతుంది ఇక్కడ తినడానికి. తిరుమలలో 2వ రోజు ఈరోజు. ఇందాకే కళ్యాణోత్సవం కోసం బుక్ చేసుకున్నాము. 5:30కి టిప్ ద్వారా సెలెక్ట్ చేస్తారట, కానీ మనకేం మెసేజ్ రాలేదు. మేబీ దొరకనట్టే ఉంది. సరే రేపు ట్రై చేస్తా. యాక్చువల్గా అంగప్రదక్షిణ అనుకున్నాం, అంగప్రదక్షిణ ఆన్లైన్లోనే ఇస్తారంట. సో మనకి అది ఛాన్స్ లేదు కాబట్టి కళ్యాణోత్సవం అన్నా చేద్దామని చెప్పేసి కళ్యాణోత్సవం బుక్ చేసినాము. అయితే అది 5:30కి లక్కీ టిప్ ద్వారా మనకి మెసేజ్ వస్తుంది అనమాట. సో 5:30కి మనకి మెసేజ్ ఏం రాలేదు. సో దాని అర్థం ఏంటంటే ఇంకా మనకి రేపు కళ్యాణోత్సవంలో మనకి అవకాశం లేనట్టే. రేపు మళ్ళీ ట్రై చేద్దాం. ఇందాకే రూమ్ కూడా ఎక్స్టెన్షన్కి ఇంకొక 1000 రూపీస్ కట్టించుకున్నారు వాళ్ళు. సో 1 more డే మనకి రూమ్ ఎక్స్టెండ్ అయిపోయింది. సో మధ్యాహ్నం చాలా తిరిగినాం, ఫుల్ టైర్డ్ అయిపోయినాం. పిల్లలు మేము అందరం ఎక్కడో పడుకున్నాము, చాలాసేపు పడుకున్నాము. ఇందాకే లేచి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇగో ఇట్లా బయటకు వచ్చేసినాం. చూద్దాం, కాసేపు షాపింగ్ అట్లా తిరిగేసి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చినాము. గుడి దగ్గర చాలాసేపు టైంపాస్ అంటే టైం స్పెండ్ చేయాలనేది మెయిన్ మోటో. ఎంతసేపు కూర్చోబుద్ధి అవుతుంది అక్కడ. సో ఆ కూర్చోవడానికే ఈరోజు టైం కేటాయించుకున్నాం. ఆ గుడి ముందు ఉందామని చెప్పేసి పోతున్నాం. చూద్దాం ఎంతసేపు ఎట్లుంటుందో. మొత్తానికి 2వ రోజు కూడా చాలా దిగ్విజయంగా కంప్లీట్ అయిపోయింది. పొద్దున్న లేచినప్పటి నుంచి బయట జపాలి, తర్వాత పాప వినాశనము, ఆకాశగంగా అవి పోలేదు. కానీ మిగతా 2 ఏది శిలాతోరణము, శ్రీవారి పాదాలు ఇట్లా అవన్నీ చూసినాము. రూమ్కి వచ్చేసి మధ్యాహ్నం పడుకున్నాము. యాక్చువల్గా మాకు అంగప్రదక్షిణ చేయాలని ఉండే, కానీ అంగప్రదక్షిణ కోసం టికెట్ల కోసం పోతే ఇక్కడ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కౌంటర్ ఉంది, అదే కౌంటర్ ఉందేమో అక్కడ పోయినాం నడుచుకుంటూ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర. కానీ ఆ కౌంటర్ లేదు. కనుక్కుంటే తెలిసింది ఏంటంటే అసలు మొత్తం ఆన్లైన్ చేశారండి అంగప్రదక్షిణ కూడా. మరి ఎట్లా ఏం చేద్దామని చెప్పేసి సేవ ఉన్నాయి. ఆ సేవ నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. చాలాసార్లు వచ్చిన తిరుపతి, కానీ ఎప్పుడు సేవ మనం ప్రయత్నం చేయలేదు.
కానీ ఈసారి ఎందుకో లైన్లో నిలబడి ఇద్దరం కలిసి కళ్యాణోత్సవం బుక్ చేద్దామని చెప్పేసి టోకెన్ అయితే వేసినాము. మ్యాక్సిమం 2 గంటలకేమో అట్లా ఆ లైన్లో ఉండి టోకెన్ వేస్తే 5:30కి మెసేజ్ వస్తా అన్నారు. అంటే మనం ఆ లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ అవ్వాలి. ఎంతమంది వేస్తారో తెలియదు. సరే వస్తుందో రాదో దేవుని దర్శనం చూద్దాము, ఒకవేళ అదృష్టం ఉంటే వస్తుంది అని చెప్పేసి అనుకొని వేసినాము. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే మాకు 6 గంటలకు మెసేజ్ వచ్చింది సెలెక్ట్ అయినట్టుగా. సో వెంటనే వెళ్ళి ఆ కళ్యాణోత్సవం టికెట్ తెచ్చుకున్నా. సుపథం ద్వారా మనల్ని పంపిస్తారు రేపు పొద్దున 10 గంటలకి. దాదాపు గంట సేపు మనకి అందులో కళ్యాణోత్సవం చేయించిన తర్వాత మళ్ళీ దర్శనం ఇస్తారు. సో తిరుపతిలో నేను 2వసారి దర్శనం చేసుకోవడం, ఇది మొదటిసారి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కళ్యాణంకి టికెట్ రావడం కూడా మొదటిసారి. సో రేపు ఎట్లా ఉంటుందో చూడాలి. మొత్తానికి అయితే చాలా హ్యాపీగా ఉంది. 2వ రోజు దిగ్విజయం కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు షాపింగ్ చేసినాం. అవి ఏమేమి చేసినామో వీడియో తీయలేదు, ఇప్పుడు చూపిస్తున్నది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామివారిని తీసుకున్నాం చూడండి. ఎంత బాగుండో కదా, చూడ్డానికి ముద్దుగా ఎంత క్యూట్గా బాగుండు కదా, మంచి అనిపించింది. అందుకే పంచలోహంది తీసుకున్నాం అనమాట. పంచలోహంది తీసుకున్నాము. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి, రియల్ ఫ్లవర్ లాగానే ఉన్నాయి కదా. అసలు చూడగానే నాకు మస్తు మంచి అనిపించినాయి. అందుకే ఇవి కూడా తీసుకున్నాం. 5 కలర్స్, వైట్, ఎల్లో, పింక్, రెడ్, ఈ మిక్సింగ్ కలర్. తర్వాత వచ్చేసి ఇక 3 నామాలు, శంకు, చక్రం కార్లో పెట్టడానికని తీసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇక బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇదొక జత, ఇవొక జత, ఇవొక జత, ఇవొక జత, ఇవొక జత. బాగున్నాయా? తర్వాత నెక్ దండలు తీసుకున్నాను అనమాట. అన్ని లక్ష్మీ అమ్మవారి సేమ్ లాకెట్స్ చూడండి. సేమ్ లాకెట్ మల్టీ కలర్ వచ్చింది. ఇదేమో బాగుందా, మీకు నచ్చిందా? నాకైతే నచ్చిందని తీసుకున్నాను. ఇదేమో గ్రీన్ సింగిల్ కలర్, ఇదేమో రెడ్ సేమ్ లాకెట్. రెడ్ 2 తీసుకున్నాను అనమాట. బాగున్నాయండి. చాలా మంది ఉంటారు కదా మాకు రిలేషన్స్, వాళ్ళకి ఇవ్వడం కోసం అని. తర్వాత గ్రీన్ రూబీస్ ఇది తీసుకున్నాను. ఇవి తీసుకొని ఏం చేసిన అంటే నా దగ్గర లాకెట్ ఉంది, దీనికి ఇలా పెట్టేసిన అనమాట. బాగుందా? తర్వాత మా అత్తమ్మకు, ఇక చిన్నమ్మ వాళ్ళకి అట్లా తీసుకున్నా. ఇక పిల్లలకి బాగుందయా? రేట్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఈ 4 మల్టీ కలర్స్, పెద్దవాళ్ళు వేసుకోవచ్చు, చిన్నవాళ్ళు వేసుకోవచ్చు. ఇలా అయినా బాగున్నాయని ఇలా తీసుకున్నారు అన్నమాట. ఇక మా అబ్బాయిలు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం తీసుకున్నారు. వీటిని ఏమంటారా, చేతికి ఏమంటారు, దిష్టి తగలకుండా అట్లా వేసుకోవడానికి అనమాట. ఇట్లా కన్ను మోడల్ ఉంది చూడండి. అట్లా వాళ్ళ ఫ్రెండ్స్కి కావాలంటే ఇట్లా తీసేసుకోవాలి. అంటే ఇప్పుడు